ఈయన ఒక ఆయన మాట్లాడతాను, నిన్న మీటింగ్లో మాట్లాడండి. ఆ వీడియో అంతా చూస్తే ఎంత బెట్టిగుందంటే, జగన్ను కమ్మవాళ్ళు అడ్డుకోవాలి, ఆయన సీఎం కాకుండా ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాలి. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు. వాడు వీడు అంటూ మాజీ సీఎంను తూలనాడుతూ బహిరంగ ప్రసంగం, సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఏబీవీ వ్యాఖ్యలు. విద్వేషాలు రెచ్చగొట్టడంపై సామాజికవేత్తల విభ్రాంతి. ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్. ఎందుకు ఆయన కావాలని ఆయన ఎంత ఎరగెంట్గా మాట్లాడిందంటే, వాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండో జీవో నాదే ట్రాన్స్ఫర్ అని. నువ్వేమన్నా అతీతుడా రాజ్యాంగానికి, భారత ప్రజాస్వామ్య రాజ్యాంగానికి? ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఆయన ఎవరినైనా ట్రాన్స్ఫర్ చేస్తారో, ఎవరికైనా పోస్టింగ్ వేయడం. నీకేమైనా కొమ్ములు ఉన్నాయా? ట్రాన్స్ఫర్ చేస్తే వాడు నా ట్రాన్స్ఫర్ చేసిన రెండో జీవో అన్న వాడంటే ముఖ్యమంత్రి కదా. మీకు అత్యంత విలువలు, గౌరవప్రదమైన భాష మీకు తెలిసినంత ఎవరికి తెలియదని చెప్తూ ఉంటారు కదా బయట. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు అయితే భాష మీద కంట్రోల్ ఉండాలి, విలువలు ఉండాలి, మాట్లాడేదంటే సంయమనం కోల్పోవద్దు అంటాడు. ఈనాడులో కూడా రాస్తారు. చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్తాడు. వీళ్ళ ముగ్గురికి శిష్యుడిగా ఆయన. మరి మీ భాష ఏంది? వాడని మాట్లాడితే, అదే వేరే ముఖ్యమంత్రిని మాట్లాడితే ఇదే ఆంధ్రజ్యోతి, ఈనాడు ఏం రాస్తాయి? ఈయన ఎట్లా ఐపీఎస్ అయిండు అని రాస్తారు. కనీస విలువలు ఉండాలి కదా, వృత్తి ధర్మం ఉండాలి కదా అంటారు. ఆయన ఒక ముఖ్యమంత్రి కదా అంటారు. ఆ పోస్ట్ కన్నా విలువ ఇవ్వాలి కదా అంటారు. దానికి కూడా విలువ ఇవ్వకుండా వాడు నా ట్రాన్స్ఫరే రెండో జీవో చేసిన ముఖ్యమంత్రి అయ్యి నైటే అన్నాడు. ఇంకోటి ఏమన్నాడు, మనం అందరం కలిసి, కమ్మోళ్ళం అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి రాకుండా ఏదైనా దేనికైనా సిద్ధం కావాలంటే, దేనికైనా అంటే బరిసెలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతారా? ఏం సందేశం ఇస్తున్నారు మీరు? ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు, రిటైర్డ్ డీజీగా పనిచేసి ఒక రోజు 2 రోజులు రిటైర్డ్ అయ్యారు. చాలా కీలకమైన పోస్టులలో, లా అండ్ ఆర్డర్లో ఉన్నారు మీరు. అట్లాంటి మీరు దేనికైనా సిద్ధం కావాలి మనం అంటే ఏం పిలిపించారు? మీ పిలుపును అందుకొని ఎవరైనా కింద తెలిసి తెలవని జనాలు ఏదైనా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే ఏం కావాలా రాష్ట్రం? అంటే ఏం చేస్తారు మీరు? అంటే చంద్రబాబు నాయుడు గారు మా కులపోడు కాబట్టి, అధికారం ఉంది కాబట్టి ఏది మాట్లాడినా జల్లిద్దని ఇలా మాట్లాడితే కుదరదు. నిజంగానే మీకు గట్స్ మీకు ఉంటే, మీకు ఏ రోజు అన్యాయం జరిగిందో ఆ రోజు మాట్లాడాల్సి ఉండే. ఆ రోజు నోరు తెరవాల. కోర్టులో పిటిషన్ అయితే వేసిండు. ఇలా ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటోడు ఈ మాట మాట్లాడితే, మరి రేపు ఏదైనా నామినేటెడ్ పదవిలోనో ఇంకోటో కూర్చోబెట్టే పరిస్థితి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా సమర్థించుకుంటారు? ఇలా అసలు పోలీసు యంత్రాంగం ఆయన చేతులు నడుతుంది అంటున్నారు. ఇది తప్పు కాదా? వాడు ఈడు అంటాం అనేది. ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ప్రజలు ఎన్నుకుంటేనే ఒక ముఖ్యమంత్రి అయ్యేది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన, రేపు మళ్ళీ ఇంకొక ముఖ్యమంత్రి వచ్చినా, జగన్మోహన్ రెడ్డి వచ్చినా, చేసిన వాళ్ళైనా చేయాల్సిన వాళ్ళైనా ప్రజలు ఎన్నుకుంటేనే ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి ఒక రకంగా ప్రజల్ని అవమానపరిచినట్టే. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని వాడు వీడు వాడిని రాకుండా చేయడానికి ఏదైనా చేస్తాం అనేది జగన్మోహన్ రెడ్డిని ఒక్కడిని అన్నట్టు కాదు. అది 5 కోట్ల మంది ప్రజల్ని అవమానించినట్టే. ఎట్లా మీరు జగన్మోహన్ రెడ్డి కోటేసి ముఖ్యమంత్రిని చేస్తారు వాడు అని మీరు సంబోధించినట్టే అర్థం చేసుకోవాలి. అసలు ఈ ఎపిసోడ్ అంతా చూస్తుంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారు రాసే కొత్త పలుకులు కానీ, వీళ్ళు చెబుతున్న పలుకులు చూస్తే అక్కడక్కడ మీటింగులలో ఈయన పాల్గొన్నదే ఖమ్మ మీటింగ్కి. జగన్మోహన్ రెడ్డి రాకుండా చేయాలి, జగన్మోహన్ రెడ్డి రాకుండా చేయాలి, సీసాలో బంధించాలి. జర్నలిస్ట్ ఆయన, విలువలతో కూడిన జర్నలిజం అంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద కక్ష కట్టి, రెడ్డి కాబట్టి, నేను కమ్మ కాబట్టి ఆయన సీసాలో బంధించాలి, మనం అంతా కలిసి కమ్మోళ్ళం అని ఆయన రాస్తాడు. ఈయన ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిన ఆయన, ఈయన మన కమ్మోళ్ళం అంతా కలిసి ఏదైనా చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి రానియద్దంటారు. మొత్తానికి వీళ్ళ మాటలు చూస్తుంటే ఏదో తేడా అనిపిస్తుంది. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడిదారుని బతిలాడతాను, మళ్ళా రాడు జగన్మోహన్ రెడ్డి మాది షూరిటీ అని. వీళ్ళకి ఎక్కడనో అనుమానం కొడుతుంది. మన పని అయిపోయింది, మన కథ అయిపోయింది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డిదే వచ్చే రోజులు ఆయన అని డౌట్ వచ్చిందా మరి, లేకపోతే ఆ వాతావరణం కనపడుతున్నా కానీ ఒక భయాందోళనలో ఉన్నారు. ఎప్పుడో ఎన్నికలు ఉన్నాయి, ఇంకా 4 ఏళ్ల తర్వాత, ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. 4.5 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల గురించి జగన్మోహన్ రెడ్డి రానియొద్దు, జగన్మోహన్ రెడ్డిని ఆపాలి అనే ఎందుకు ఆ వాతావరణం వస్తుందనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. అంటే స్పష్టంగా ప్రజల నాడి వాళ్ళకి అర్థమవుతుంది. ప్రజలు రెవల్యూషన్లో ఉన్నారు, చాలా అసంతృప్తితో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలకి చేస్తున్న చేతలకి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి కరోనా ఉన్నప్పటికీ అద్భుతంగా దాదాపు 2,60,000 కోట్ల రూపాయల ప్రజలకి
డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్లో వాళ్ళ అకౌంట్లలో వేసిండు, వాళ్ళు దానికి అలవాటు పడి ఉండరు, ఆ ఫలాలను వాళ్ళు అనుభవించారు. అది మనం చేయలేకపోతున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి రాచబాట వేసినట్టే, దాన్ని ఏదో ఒక రంగా అడ్డుకోవాలి. ఇక మళ్ళీ ఇండైరెక్ట్గా దొంగ దెబ్బ తీయాలి, సావు దెబ్బ తీయాలనే ఒక ప్రయత్నం చేస్తాను రా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే ఎపిసోడ్స్. వాళ్ళు ఒప్పుకుంటున్నారు, మళ్ళా కాలం జగన్మోహన్ రెడ్డిది, వచ్చే ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి తప్ప ఇక అయిపోయింది మన పని అనే ఒక పద్ధతిలో ఒక నిర్వేదనలో మాట్లాడుతున్నట్టు ఉంది. ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండండి అంటుండు, ఏం చేయడానికైనా కత్తులు బరిసెలు పట్టుకోవటమే ఉంది ఇక.